భగవాన్ రమణ మహర్షి గారి ధ్యానం అనే బుక్ చూస్తున్నాము. అందులో ఒక భక్తుడు ఏది తెలుసుకుంటే సమస్త సంశయాలు సందేహాలు నివృత్తి అవుతాయి అని భగవాన్ అడిగారు. అప్పుడు స్వామి ఏమన్నారంటే, అసలు సంశయించేవాడు ఎవరు, అతన్ని పట్టుకో అంటున్నారు. అతన్ని పట్టుకొని ఆ సంశయించేవాడిని కనుక మనం నిర్మూలన చేస్తే ఇంకా సంశయాలు అనేవి అక్కడ రావని అని చెప్తున్నారు. చెప్తే అదేలా స్వామి అంటే, నేనెవరు అని విచారం చెయ్యి అంటున్నారు. అంటే ఇప్పుడు సంశయాలంటే చాలా వస్తూ ఉంటాయి కదా, దేని మీద ఏదో వస్తున్నప్పుడల్లా అసలు ఆ సంశయం ఏంటి, అది దేనికి సంబంధించింది అనే దాన్ని వదిలేసి ఈ సంశయము ఎవరికి వచ్చింది అని మనం కనుక్కోవడం మొదలు పెట్టామనుకో, ఏమంటాము, నాకు వచ్చింది, నేనెవరిని, ఓహో నేనెవరిని అనేసరికి మళ్ళీ నేను అని మొదలెడతాం అనమాట. అలాగా ఎన్ని సంశయాలు వచ్చాయి అనేది కాదు ఇంపార్టెంట్, ఎన్ని సంశయాలు అన్నారా అని. వాటన్నింటినీ దానికి నువ్వు కనెక్ట్ అవ్వకుండా ఆ సంశయం ఎవరికి వచ్చింది అనేది పట్టుకుంటే 100 సంశయాలు వచ్చినా సరే అది ఎవరికి వచ్చింది అనేసరికి నేను నాకు అని అంటాం కదా, మళ్ళీ వెంటనే నేనెవరిని అంటాం అనమాట. నేనెవరిని అనేసరికి మళ్ళీ మనము అంతర్ముఖం అవుతూ ఉంటాం అనమాట. దాని మూలం ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. ఈ రకంగా ఏమంటున్నారు, నీకు ఎన్ని సంశయాలు వచ్చాయి లేకపోతే సంశయాల్ని ఎలా తగ్గించాలి అని ఆ ప్రయత్నాన్ని నువ్వు వదిలేసి అసలు ఆ సంశయాలు ఎవరికి వచ్చాయి అని పట్టుకున్నావంటే అసలు ఎవరికి వచ్చిందో అతను నిర్మూలించబడతాడు. ఎందుకంటే నువ్వు ప్రతిదానికి ఒకే క్వశ్చన్ అడుగుతున్నావు, ఈ సంశయం ఎవరికి వచ్చింది అంటున్నావు. అప్పుడు ఆ సంశయాలు అని ఆ పరంపర పోతుంది. అది ఎన్ని వస్తాయి, ఇంకెప్పుడు వచ్చినా ఏదొచ్చినా దానికి ఒకే క్వశ్చన్ లింక్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, అసలు మూలం ఏంటనే దాన్ని మనం కనుక్కోవడంలో మన ప్రాముఖ్యత అంతా నేనెవరు అనే దాని మీద ఇచ్చేసరికి అక్కడ వస్తున్న ఈ సంశయాలు అనేవి ఎన్ని వచ్చినా తర్వాత అవి నెమ్మదిగా తగ్గిపోయి ఆఖరికి అసలు సంశయాలు అనేవి రాని స్థితికి వెళ్తాం. రాని స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నారు, సంశయం ఎవరికి వచ్చింది అనే వాడిని పట్టుకోవాలి అని చెప్తున్నారు.